హలో అండి. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే యూపీఐ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే మనకు 70-80% ఆఫ్ ద పీపుల్స్ ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి కానివ్వండి, ప్రతి ఒక్క పర్చేస్కి కానివ్వండి, యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే యూస్ చేస్తూ ఉన్నారు కదండి. సో యూపీఐకి సంబంధించి మనకు జనవరి నుంచి కొత్త రూల్స్ అయితే చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఎలాంటి అప్డేట్స్ అయినా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే యూపీఐ అనేది చాలా సెక్యూర్డ్గా కూడా ఉంటుంది. సో మనం అమౌంట్ సెండ్ చేసినా కూడా క్షణాల్లో అయితే సెండ్ అవుతుంది. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకు ప్రతి పర్చేస్కి దానికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి యూజ్ అవుతుంది. కాబట్టి చాలామంది యూపీఐ యూజ్ చేస్తున్నారు కదా అండి. సో ఇంకా యూజర్ ఫ్రెండ్లీ చేయడం కోసం మనకేంటంటే యూపీఐ లైట్కి సంబంధించి కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. సో గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వంటి పాపులర్ యాప్స్లో వచ్చేసి మనకు ఈ చేంజెస్ చేయడం అయితే జరిగిందండి యూపీఐ లైట్కి సంబంధించి. ఇంతకీ ఆ చేంజెస్ ఏంటి అనేది చూసేద్దాము. సో యూపీఐ లైట్ యూజర్లకు మ్యాక్సిమం ట్రాన్సాక్షన్ లిమిట్ అయితే 2000కి పెరగడం జరిగిందండి. సో ఇప్పుడు ఏంటంటే మనము యూపీఐ లైట్ ద్వారా ఒకేసారి 2000 రూపీస్ అయితే సెండ్ చేయొచ్చు. ఇది మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. అంతేకాకుండా మనకు ఆటో పే బ్యాలెన్స్ సర్వీస్ ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చిందండి. ఈ ఫీచర్ ద్వారా మనము యూపీఐ లైట్ బ్యాలెన్స్ అనేది మనకు లిమిట్ కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే అమౌంట్ అనేది దాంట్లో యాడ్ అవ్వడం జరుగుతుందండి. సో దీనివల్ల మనము ట్రాన్సాక్షన్స్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో ఈ ఆటో పే బ్యాలెన్స్ వచ్చేసి ఉపయోగించాలంటే ముందుగా మనము యూపీఐ యాప్లో మనం ఏదైతే యూస్ చేస్తున్నామో ఆ యాప్లో వచ్చేసి ఈ సర్వీస్ని మనము యాక్టివేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు యాక్టివేట్ అయిన తర్వాత మాత్రమే మనకు వ్యాలెట్లో మినిమం బ్యాలెన్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకు కట్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ వ్యాలెట్ని అయితే మనము రోజుకు 5 టైమ్స్ అయితే టాప్అప్ చేసుకోవచ్చండి. ప్రతి టాప్అప్ మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 2000 రూపీస్ అయితే ఉంటుంది. అంటే మ్యాక్సిమం మనము 10,000 రూపీస్ అయితే యాడ్ చేసుకోవచ్చు పర్ డే. సో ఇది యూపీఐ లైట్కి సంబంధించి మనకు న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇది ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి యూపీఐ యూజ్ చేసే వాళ్ళకైతే. అంతేకాకుండా ఒక యూజర్ ఒక రోజులో యూపీఐ ద్వారా ₹1,00,000 మాత్రమే సెండ్ చేయవచ్చండి. ఒక రోజులో యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేయగల మొత్తం వచ్చేసి మనం ఏదైతే బ్యాంక్స్ ఉంటాయో దాన్ని బట్టి అయితే మనకు చేంజెస్ అవుతూ ఉంటాయండి. బట్ మ్యాక్సిమం వచ్చేసి మనకు పర్ డే 1,00,000 రూపీస్ వరకే ఉంటాయండి. సో చాలా బ్యాంక్స్ అయితే 1,00,000 కంటే ఎక్కువగా అయితే మనకు ఆప్షన్ అయితే ఇవ్వదు. సో అమౌంట్ లిమిట్ అనేది మనకు 1,00,000 వరకు అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే ఇందులో కొన్ని కండిషన్స్కి మనము 1,00,000 కంటే ఎక్కువ కూడా స్పెండ్ చేయడానికి అయితే యూజ్ ఉంటుందండి. ఇంతకీ ఆ కండిషన్స్ ఏంటి అనేది కూడా చూసేద్దాము. సో దీనివల్ల ఏంటంటే మనకు 1,00,000 కంటే ఎక్కువ కూడా మనము పర్ డే వచ్చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి. సో అది చూసుకుంటే మనకు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉన్నాయి కదా. ఈ బ్యాంకులకు వచ్చేసి 1,00,000 వరకు అయితే పెట్టడం జరిగింది. సో మిగతా చిన్న చిన్న బ్యాంక్కి వచ్చేసి మనకు 20,000 లిమిట్ అయితే పెట్టడం జరిగింది. బట్ ఏంటంటే ఏదైనా కాలేజెస్ కానివ్వండి, సో మెడికల్కి సంబంధించి ఏదైనా బిల్స్ పేమెంట్ చేయాలంటే దానికి వచ్చేసి మనకు లిమిట్ చేంజ్ చేయడం జరిగిందండి రీసెంట్గా. సో ఈ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు 1,00,000 కాకుండా 5,00,000 అయితే చేయడం జరిగింది. సో ఏదైనా మనము మెడికల్కి సంబంధించి, కాలేజ్కి సంబంధించి, ఎడ్యుకేషన్స్, పన్ను చెల్లింపులు అంటే ట్యాక్స్ చెల్లింపులు ఇట్లాంటి వాటికైతే 5,00,000 వరకు పెట్టడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటి వాటికైతే మనకు పర్ డే 2,00,000 వరకు అయితే లిమిట్ పెట్టడం జరిగిందండి. అండ్ లాస్ట్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే ఈఎంఐ, బ్రోకరింగ్ ఛార్జెస్ అన్ని, లోన్ పేమెంట్స్ అవన్నీ అయితే ఉంటాయి కదా. సో వీటి కోసం కూడా 2,00,000 వరకు మనకు లిమిట్ పెట్టడం జరిగిందండి. సో ఇవన్నీ అయితే యూపీఐకి సంబంధించిన రూల్స్ అండి. కంపల్సరీ ప్రతి ఒక్కరు తెలుసుకుంటే చాలా వరకు యూజ్ అయితే అవుతుంది. బికాజ్ మనకు చాలామంది యూపీఐ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో యూపీఐకి సంబంధించి, యూపీఐ లైట్కి సంబంధించి చేంజెస్ అయితే చేస్తూ వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరైతే తెలుసుకుంటే చాలా బెటర్ అండి. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.